వెల్కమ్ టు తెలంగాణ రిచెస్ట్ విలేజ్. విలేజ్ అంటే ఎక్కడ చూసినా పూరి గుడిసెలు తాటాకులతో ఇండ్లు కనిపిస్తాయి. కానీ ఇక్కడున్న విలేజ్ లో మాత్రము ఎక్కడ చూసినా మీకు విల్లాలే కనిపిస్తాయి. ఈ విలేజ్ లో ఇంద్రభవనం లాంటి ఇండ్లే కాకుండా పొలం పనులకు కూడా పెద్ద పెద్ద కార్లను వాడతారు. అండ్ కూరగాయలు అమ్మడానికి కూడా వీళ్ళు కార్లని యూజ్ చేస్తారు. ఈ విలేజ్ లో సాధారణంగా వీళ్ళు ఎక్కువ పసుపునైతే పండిస్తూ ఉంటారు. వీళ్ళు చేసే వ్యవసాయం ఏదైతే ఉందో ఆ వ్యవసాయంలో కొత్త కొత్త పద్ధతుల్ని కొత్త కొత్త టెక్నాలజీని వాడుతూ వీళ్ళైతే డెవలప్మెంట్ అయ్యారు. ఈ విలేజ్ ని మినీ యుఎస్ఏ గా పిలుస్తారు. దీనికి మోడల్ విలేజ్ గా కూడా గుర్తింపు అయితే ఉంది. ఈ అంకాపూర్ విలేజ్ లో ఫేమస్ ఇంకోటి కూడా ఉంది. అదేంటి అంటే దేశీ చికెన్ అన్నమాట. ఇక్కడ నుండి చికెన్ తినడానికి ఇక్కడికి చాలా మంది వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు. అండ్ ఈ చికెన్ నే మన ఫారిన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అసలు ఈ విలేజ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉంది, అక్కడ ఇండ్లు చూడడానికి ఎలా ఉంటాయి, అసలు ఆ విలేజ్ ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో మొత్తం చూసేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు ఉదయ్. ఈ రోజు మనం ఎక్కడున్నామంటే నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలము అంకాపూర్ అనే విలేజ్ లో ఉన్నాము. ఈ అంకాపూర్ విలేజ్ నే మినీ యుఎస్ఏ గా పిలుస్తారు. అంటే మినీ ఫారెన్ లాగా అనమాట, అంటే మినీ అమెరికా. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఎక్కడ కూడా పూరి గుడిసె లాంటి కనిపించవు. మొత్తం విల్లాసే ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క ఇంటికి పెద్ద పెద్ద కార్లు ఉంటాయి. మినిమం ఒక కార్ అయితే ఉంటుంది, ఇంకా మాక్సిమం అనేది చెప్పలేము. అండ్ వీళ్ళు ఇక్కడైతే అంత రిచ్ అనమాట. వీళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎన్ఆర్ఐస్ ఉన్నారు. అంటే వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా ఒకళ్ళు అమెరికాలో కానీ లండన్లో కానీ అలా ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయి ఉన్నారు. ఈ అంకాపూర్ విలేజ్ ఏదైతే ఉందో ఈ అంకాపూర్ విలేజ్కి ఐసిఏఆర్, ఇంకా ఇక్రిసాట్, ఇంకా అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థలు ఏవైతే ఉన్నాయో దీన్ని మోడల్ విలేజ్కి అయితే గుర్తింపుని అయితే ఇచ్చేసారనమాట. ఇక్కడ చాలా డెవలప్మెంట్ అయితే ఉంటుంది. ఈ ఊర్లో ఎవరైతే వ్యవసాయ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యవసాయం చేసే వాళ్ళందరూ వాళ్ళొక సరికొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ అయితే కొంచెం రిచెస్ట్గా అయితే అయిపోయారనమాట. సో అందుకే దీన్ని ఒక మోడల్ విలేజ్గా తెలంగాణలోనే రిచెస్ట్ విలేజ్గా అయితే పిలుస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ పసుపు పండిస్తూ ఉంటారు, ఇంకా జొన్నలు, సజ్జలు, ఇంకా మొక్కజొన్నలు ఇలాంటి పండిస్తూ ఉంటారు. ఇక్కడ అన్నీ కూడా వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఒక సరికొత్త పద్ధతిలో వాటినైతే మీకైతే పండించుకుంటూ వాళ్ళైతే చేస్తూ ఉంటారు. అండ్ ఈ అంకాపూర్ విలేజ్ ఏదైతే ఉందో ఈ అంకాపూర్ విలేజ్లో ఫేమస్ ఇంకోటి కూడా ఉంది. అదేంటి అంటే దేశీ చికెన్ అన్నమాట. ఇక్కడ నుండి చికెన్ తినడానికి ఇక్కడికి చాలా మంది వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు. అండ్ ఈ చికెన్నే మన ఫారిన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అంత ఫేమస్. ఇక్కడ నాటుకోడితోటి చేస్తూ ఉంటారు, మీకు అది కూడా చూపిస్తూ ఉంటాను. చాలా బాగా చేస్తారు. అంకాపూర్ మీరు చూస్తూ ఉంటే హైదరాబాద్లో కానీ వేరే వేరే ప్లేసెస్లో అంకాపూర్ విలేజ్ అని, అంకాపూర్ చికెన్ అనేది ఒక మెనూ కార్డు కూడా ఉంటుంది. సెపరేట్గా రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. మీరు ఆ లోపలికి విలేజ్కి వెళ్ళిపోతే మొత్తం అవే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా మనం ఫస్ట్ అయితే ఈ అంకాపూర్ విలేజ్లో ఉన్న ఆ విల్లాస్ ఏవైతే ఉన్నాయో బిల్డింగ్స్ అనేవి చూద్దాము. దాని తర్వాత అంకాపూర్ చికెన్ ఏదైతే ఫేమస్ చికెన్ అయితే ఉందో దాన్ని ఒకసారి మనం అయితే ట్రై చేద్దాము. చలో ఇంకా. ఈ అంకాపూర్ గ్రామం నిజామాబాద్ నుండి ఒక 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెళ్లే దారంతా పచ్చని పొలాలతోటి చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఈ విలేజ్ దగ్గరలోనే మీకు కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి, ఇంకా గోడౌన్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. చాలా డెవలపింగ్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ అంకాపూర్ విలేజ్ లో. వ్యవసాయ అభివృద్ధి రంగంలో చాలా విజయాలు సాధించినందుకు ఫిలిప్పైన్స్ లో ఉన్న మనీలాలో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఈ అంకాపూర్ విలేజ్ ని ఒక మోడల్ విలేజ్ గా గుర్తించింది. ఈ అంకాపూర్ విలేజ్ లో ఉన్న ఇండ్లను మనం చూసుకుంటే ఇక్కడ స్ట్రీట్ 1, 2, 3, 4 నెంబర్ లాగైతే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో చూస్తే మొత్తం మీకైతే పెద్ద పెద్ద విల్లాలు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. చూడండి, ఇది మొత్తం మనము ఈ మెయిన్ రోడ్ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ చూస్తున్నాము. ఇదంతా చూసిన తర్వాత మనం ప్రతి ఒక్క స్ట్రీట్కి వెళ్ళిపోయి అక్కడ ఇల్లు ఎలా ఉన్నాయి అనేవి మనం మొత్తం అయితే చూసేద్దాము. ఇక్కడ చూస్తే మీకు ప్రతి ఒక్క ఇంటి ముందు కార్ కనిపిస్తూ ఉంది. అండ్ చుట్టుపక్కల చెట్లు కూడా పెంచుకుంటున్నారు. అండ్ ఇల్లు కూడా చాలా విశాలంగా చాలా పెద్దగా అయితే కట్టించుకున్నారు. నార్మల్గా ఒక్కొక్కరైతే ఒక కింద వరకు అయితే బేస్ అయితే పెట్టుకోవట్లేదు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా వీళ్ళైతే కట్టించుకొని మరి అయితే ఇక్కడైతే స్టే చేస్తున్నారు. అండ్ వీళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఎన్ఆర్ఐ లాగా అండ్ వేరే వేరే ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయిపోయి ఉన్నారు. అండ్ ఇక్కడున్న వీళ్ళున్న పొలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వ్యవసాయాన్ని చేసుకుంటూ ఇక్కడైతే వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. ఈ అంకాపూర్ గ్రామం అనేది దాదాపు 400 సంవత్సరాల పురాతనమైన కాలం నాటిది. ఇక్కడ మీరు ఏ ఇంటికి చూసుకున్నా సరే పెద్ద పెద్ద కార్లు కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళ పొలం పనులకి ఏదైతే వెళ్తూ ఉంటారో ఆ పొలం పనులకి వెళ్ళి గడ్డిని తీసుకురావడానికి, ఇంకా ఎవరి పొలంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని కార్లోనే తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళు కూరగాయలను అమ్మడం కూడా కారు డిక్కీలో తీసుకొని వచ్చేసి వాళ్ళు కూరగాయలను అమ్ముతూ ఉంటారు. 500 పైగా ఇండ్లు, దాదాపు 10,000 జనాభా ఉన్న ఈ అంకాపూర్ గ్రామాన్ని చూస్తుంటే జనాలందరికీ వా అనిపించేలా ఉంటాయి. ఇక్కడ ఇండ్లు అలానే ఉంటాయి, ఇక్కడ డెవలప్మెంట్ కూడా అలానే ఉంటుంది. మామూలుగా లేవు అయితే. అబ్బా ఏమన్నా ఉన్నాయా?
ఏమన్నా కట్టించారు ఇల్లులు అయితే ఇక్కడ సూపర్ ఉన్నాయి అసలు. నేను ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాను కాబట్టి బయట ఎవరు కూడా కనిపించట్లేదు. బయట ఎండ మాత్రము దంచి కొడుతుందన్నమాట. ఈ సమ్మర్ మాత్రము ఇక్కడ ఇల్లులన్నీ చాలా ఖాళీగా ప్లెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఒక్కొక్కటి విల్లాస్ అయితే చాలా కలర్ డిజైనింగ్ కానీ ఆ చుట్టుపక్కల వాల్స్ కానీ, అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇంటిని మాత్రం చూడండి ఒక పెద్ద విల్లా లాగా డిజైన్ చేసుకున్నారు. చాలా బాగుంది చూడడానికి. అండ్ ఈ గోడల పైన వాళ్ళు కూడా ఒక ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏదైతే పెట్టారు కూడా అటు ఎవరు రాకుండా కూడా. అండ్ చుట్టుపక్కల వీళ్ళు చెట్లు కూడా పెంచేసుకున్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఎంతో టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ విలేజ్ లో బిల్డింగ్స్ ని విల్లాస్ ని ఇండ్లను అయితే కట్టేసుకున్నారు. చూస్తున్నారా ఎంత బాగున్నాయో. చాలా క్యూట్ గా చాలా డిజైన్ గా చాలా క్లాసీ లుక్ తో ఉన్నాయి. నాకు ఒకసారి ఎలా అనిపించింది అంటే రామోజీ ఫిలిం సిటీకి పోయినప్పుడు అక్కడ ఇంట్లో సెట్లు వేస్తారు చూడండి, చాలా నీట్ గా చాలా ఎలివేషన్ తో కనిపిస్తూ ఉంటాయి కదా, సేమ్ నాకైతే అలానే అనిపించాయి ఇక్కడ ఇండ్లన్నీ. మీకు ఈ వీడియో స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో ఇక్కడ బాగా పసుపు పండిస్తారు ఈ అంకాపూర్ విలేజ్ లో అని చెప్పాను కదా. ఇప్పుడు ప్రజెంట్ మనము ఆ పసుపు ఎక్కడైతే ఉందో అక్కడికే వచ్చాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ పసుపునంతా లోడ్ అయితే ఎత్తుతున్నారు. అమ్మా నమస్కారం. నమస్కారం. ముందుగా మీరు భోజనం చేసిరా, తిన్నారా? తిన్నాం. అయితే ఇప్పుడు అంతా ఇక్కడ అంతా పసుపే పండుతుంది. అంతా పసుపు జొన్న ఇవి పండిస్తాం. అయితే ఇక్కడ ఈ పసుపు మొత్తం పంటేసి పండడానికి మొత్తం ఎన్ని నెలలు పడుతుంది మనకి? 6 నెలలు పడుతుంది. 6 నెలలు పడుతుంది, 7 నెలలు పడుతుంది. అంటే మనకి 6 నెలలు వేస్తాం. సంవత్సరానికి ఎన్ని పంటలు? 2 పంటలు ఉంటాయా? పసుపు జొన్న 2 వరి. మొత్తం ఈ పసుపు మనకి ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉంది? ఇక్కడ మొత్తం ఇది 2 ఎకరాల పసుపు. 2 ఎకరాల పసుపు రోగం పడ్డది. ఎంతో పని ఉంటది మాకు. కలుసుడు, మంజు జల్లుడు, గొలకలు జల్లుడు మొత్తం పని ఉంటది మాకు. దబ్బిన దాకా కళ్ళ అమ్మిన దాకా పని ఇదితోటి. ఇంత బాధపడతాం రైతులం. ఇంత మంది కైకిల్లోళ్ళు ఇంత బాధ మాకు. మీకు రోజు ఎంత ఉంటది కైకిలు మొత్తం? 400. రోజు మొత్తం ఎన్ని గంటలు పని చేయాలి? పొద్దు నుంచి సాయంత్రం దాకానా? సభలో 6 గొట్టంగా అయితే 3 గొట్టంగా వస్తాం. అయితే మరి ఇక్కడున్న పసుపు మన తెలంగాణలోనే పంపిస్తారా, వేరే వేరే రాష్ట్రాలకి పోతుందా? సాంగిలు పోతుంది, నిజామాబాద్ పోతుంది. ఓకే, అటు ఆడదాకా పోతుంది. ఇక ఇప్పుడు మన మొత్తం అంకాపూర్ మొత్తం చూసిన అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఉన్నాయి బిల్డింగ్లే ఉన్నాయి. మనకి ఇక్కడ చికెన్ కూడా మంచిగా ఉంటదంట కదా, నాటుకోడి. అయితే నేను విన్నది ఏంటంటే ఇక్కడ పంట పొలాలకి కార్లో కూడా గడ్డిని తీసుకొస్తారంట. కార్లలో తీసుకొని వస్తారంట కదా, తీసుకొస్తారా? మొత్తం ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉంటాయమ్మా మీకు తెలిసిన ప్రకారం? మొత్తం ఎన్ని ఇళ్ళు ఉంటాయి? మొత్తం కులము అంటే 300 చిల్లర ఉంటాయి ఇల్లు. మరి ఇంత ఎండ కొడుతుంది, అంత కష్టపడుతున్నారు, అంత అనిపించలేదా మీకు? మరి ఇది కష్టపడతారా కదా మాకు ఇంత బుక్క భూ వచ్చేది. ఎండ మాత్రం పైన దాదాపు గట్టి కొడుతుంది, అయినా కూడా ఎండకి వీళ్ళు కూర్చొని ఈ పని అయితే చేస్తున్నారు. చాలా మంది యూత్ పోరగాళ్ళు ఏ పని చేయకుండా ఇంట్లో పండుతున్నారు. ఒకసారి వీళ్ళని చూసుకొని ఒకసారి కొంచెం మీరన్నా అసలు వీళ్ళు చేసే పనిలో మీరు కొంచెం కూడా పని చేస్తలేరు. ఎండకి ఈ పని చేస్తేనే మాకు నోట్లో ముద్దు వెళ్తాదని చెప్పేసి అంటున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. సో వీళ్ళని చూసి మనం చాలా ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాలి. విన్నారు కదా ఈ పసుపు కథ. ఈ అంకాపూర్ విలేజ్ లో పసుపు బాగా పండుతుంది, దాంతో పాటు జొన్నలు కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి ఎక్స్పోర్ట్ కూడా అవుతా ఉంటాయి. ఇంకా చికెన్ కూడా ఫేమస్ ఉంది. ఆ దేశీ చికెన్ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు టేస్ట్ చేసి నేను చూపిస్తాను, అక్కడికి వెళ్ళిపోదాం. అమ్మా నమస్కారం, చాలా థ్యాంక్ యూ. నమస్కారం. ఇక్కడ మీరు చూస్తే మీకు పసుపు కనిపిస్తుంది చూడండి, దాని ఒక పట్టాలు అయితే కప్పు అయితే పెట్టారు. ఇక్కడ చూసుకుంటే ఈ బిల్డింగ్ దగ్గర బిఎస్ఎన్ఎల్ ఫ్రీ వైఫై హాట్స్పాట్ జోన్ అయితే ఉంది చూడండి. అసలు ఎంత డెవలప్డ్ చూసారా. మోడల్ విలేజ్ అంటే మోడల్ విలేజ్ లాగానే ఉంది, సేమ్ అట్లనే
ఇక్కడ మీరు అంకాపూర్లో చూసుకుంటే గ్రామ అభివృద్ధి కమిటీ భవనం కూడా ఉంది చూడండి, దీని డెవలప్మెంట్ కోసము. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా ఉంది, కనిపిస్తుంది చూడండి. సో ఈ అంకాపూర్ విలేజ్ డెవలప్ చేయడానికి వీటి కూడా చాలా అంటే ఇక్కడ వీళ్ళైతే డెసిషన్స్ అయితే తీసుకుంటా ఉంటారు. మీకు అంకాపూర్లో చికెన్ బాగుంటుందని చెప్పి ఇందాక చెప్పాను కదా, ప్రజెంట్ అక్కడికే వచ్చాము. ఇక్కడ మీరు ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళే చికెన్ ప్రిపేర్ చేసేసి రైస్ కూడా ఇచ్చేసి మీకైతే పెడతారనమాట. సో ఇక్కడికే వచ్చాము, ఒక్కసారి అదంతా ప్రిపేర్ చేయించేసి దాని టేస్ట్ ఎలా ఉందో నేను మీకైతే చెప్తాను. ఇక్కడ మీరు చూస్తే మీకు కోళ్ళు కనిపిస్తున్నాయి చూడండి. ఈ అంకాపూర్ విలేజ్లో మీరు నాటుకోడి తినడానికి చాలా షాప్స్ ఉంటాయి, మీరు ఏ షాప్కైనా వెళ్ళి తినొచ్చు. అయితే ఈ షాప్స్లో ఫామ్ కోడి అని ఇంకా ఊళ్ళో తిరిగే కోడి అని చెప్పేసి 2 రకాల కోళ్ళు అయితే ఉంటాయి. వాటికి సెపరేట్ కాస్టింగ్ అయితే ఉంటుంది. మీకు నచ్చిన కోడిని తీసేసుకొని చెప్పేసుకొని ఆర్డర్ అయితే చెప్పేసి మీరు ఈ అంకాపూర్ విలేజ్ దేశీ చికెన్ అయితే తినొచ్చు. అన్న నమస్తే అన్న. నమస్తే. ఇది మన అంకాపూర్ చికెన్ ఎందుకంత ఫేమస్? మసాలాలు ఉంటాయి, మసాలాలు వేస్తారు అయితే. సో ఈ అంకాపూర్ చికెన్ ఓన్లీ మన తెలంగాణ ఆంధ్రానే కాకుండా మన ఫారెన్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుందా? ఫారెన్లో ఏ కంట్రీస్కి అవుతుంది? బయట దేశం, ఇజ్రాయెల్, దుబాయ్, బయట దేశాలు. నార్మల్గా మనకి కాస్ట్ ఎలా ఉంటుంది? నాటుకోలే ఓన్లీ, మొత్తం ఓన్లీ నాటుకోడి ఉంటుంది, ఫామ్ ఉంటుంది అన్న. విలేజ్ లో తిరిగి అంటే ఫామ్ లో పెంచినాయి. ఓకే. ఇక్కడికి హైదరాబాద్ నుంచి వస్తారా చాలా మంది? వస్తారు అన్న, హైదరాబాద్ చుట్టుపక్కల ఊర్లలో వస్తాయి. హైదరాబాద్ లో అంకాపూర్ మీద చాలా రెస్టారెంట్లు కూడా ఉన్నాయి, హోటల్ ఉంటాయి అన్న. మన ఏం లేవు అవి, ఇక్కడ బ్రాంచ్లు ఏం లేవు. అయితే మీరు మసాలాలు వేస్తారు కాబట్టి కొంచెం టేస్ట్ బాగా వస్తుందని చెప్పేసి అంటారు. ఏమేమి వేస్తారు మొత్తం చికెన్ లో మీరు? ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉల్లిగడ్డలు వేసుకుంటాం. ఓకే. ఇవన్నీ కలిపేసిన తర్వాత మనకి అవ్వడానికి ఎంత టైం పట్టిద్ది అన్న? మనకు 40 నిమిషాలు అలా అయిపోతుంది. 40 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే. ఇక్కడ కనిపిస్తున్న అన్న వాళ్ళైతే మంచిర్యాల నుండి వచ్చారు. ఇక్కడ అంకాపూర్ దేశీ చికెన్ అయితే టేస్ట్ ట్రై చేస్తున్నారు. అన్న ఎట్లుంది అన్న టేస్ట్? చాలా బాగుందన్న. చాలా బాగుందా? మనకి హోమ్ లాగా ఉన్నట్టుందా? దానికంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? దానికంటే ఎక్కువ ఉంది, హోమ్ కంటే ఎక్కువ ఉంది. అవునా? వీళ్ళు వేసే మసాలాలు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అనుకుంటా. అవునన్నా. మీరేం చెప్పారు? ఊర్లో తిరిగే కోడి చెప్పారా, ఫామ్ కోడి చెప్పారా? ఊరు కోడి చెప్పారు అన్న వాళ్ళు. ఇక్కడ ఫామ్ కోడి అని ఒకటి ఉంది, ఊరు కోడి, అది ఫామ్ లో తిరిగే కోడి ఒకటి, ఊర్లో తిరిగే కోడి ఒకటి ఉంది. సో వాటికి డిఫరెంట్ కాస్టింగ్ అవుతుంది అనమాట. అన్న వాళ్ళైతే ఊర్లో తిరిగి కోడి చెప్పారు, మేము కూడా అదే ఆర్డర్ చేసాము. మాది ఇంకొక టైం పట్టేటట్టుంది. అన్న వాళ్ళైతే తిన్నారు, చాలా బాగుందనే చెప్పారు. చాలా బాగుంది, మేము దీనికోసమే వచ్చాము. అవునా? సూపర్. అయితే అబ్బా సూపర్, బాగుందన్నా, నిజంగా బాగుంది. ఆ మసాలా ఫ్లేవర్ ఏదైతే ఉందో ఇందాక అన్న వాళ్ళు చెప్పినట్టు నిజంగా మస్తుంది ఇది.
చూశారు కదా ఈ అంకాపూర్ విలేజ్ ఎలా అయితే అనిపించింది. నాకైతే చాలా బాగుంది అండ్ చాలా డెవలప్మెంట్ కూడా అయిపోయింది అనమాట. అండ్ ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడి నుంచి అంటే ఏ విలేజ్ నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ వీలైతే మీ విలేజ్లో ఏం ఫేమస్ ఉందో అది కూడా కామెంట్ చేయండి. ఇలా ఈ అంకాపూర్ విలేజ్ ఏదైతే ఉందో ఇది డెవలప్మెంట్ అయినట్టుగానే అన్ని విలేజెస్ ఇండ్ల పరంగా వాళ్ళ వ్యవసాయ పరంగా అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఇంకా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబ్ పరంగా విలేజ్ డెవలప్ అవుతుంది. ఆ విలేజ్ డెవలప్ అయిన తర్వాత మండలం డెవలప్ అవుతుంది. మండలం డెవలప్ అయితే ఆ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా డెవలప్ అవుతుంది. జిల్లా డెవలప్ అయితే ఆటోమేటిక్గా రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఇలా అన్ని రాష్ట్రాలు కలిసి డెవలప్ అయితే మన భారతదేశం కూడా డెవలప్ అయిపోతుంది.